కుప్పం వాసుల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హైంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణ పరవళ్లు కుప్పాన్ని తాకే. కృష్ణా జలాలను చూసిన స్థానికులు ఆనందంలో ఎగిరి గంతేశారు. కృష్ణమ్మకు హారతులు పట్టారు. ఆ నీటిలో మునిగి జలకాలాడారు. ఇందుకు కారణమైన తమ ఎమ్మెల్యే ఏపీ సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు జేజేలు పలికారు. అపర భగీరథుడంటూ కొనియాడారు. కృష్ణా నీటిని కుప్పం నియోజకవర్గానికి తరలించాలి అన్నది ఉమ్మడి చిత్తూరు వాసుల చిరకాల స్వప్నం. హైంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తీసుకురావాలి అన్నది లక్ష్యం. 2019 ఎన్నికల నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం 87% దాకా పూర్తయింది. నిజానికి మొత్తం 143 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి 697 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2015లో నాటి టీడీపీ ప్రభుత్వం 468 కోట్ల రూపాయల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణ బాధ్యతలను రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించింది. 2019 ఎన్నికల నాటికి సుమారుగా 87% పనులు ఆ కంపెనీ పూర్తి చేసింది. వివిధ కారణాలతో మరో 10% పనులు ఆగిపోయాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో కొద్దిగా పనులు జరిగాయి. కానీ బ్రాంచ్ కెనాల్ మాత్రం పూర్తవలేదు. 2024 ఎన్నికలకు ముందు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తయింది అంటూ జగన్ సర్కార్ కొంత హడావిడి కూడా చేసింది. నాటి సీఎం వైఎస్ జగన్ నేరుగా కుప్పానికొచ్చి కృష్ణా జలాలను విడుదల చేశారు. అయితే జగన్ హడావిడిని చూసి కుప్పం టీడీపీ నేతలు విమర్శలు సంధించారు. ట్యాంకర్లతో కాలువలోకి నీటిని తోలి కృష్ణా నీళ్లు వచ్చేశాయంటూ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. పూర్తవని పనులు జరిగినట్లు తన నియోజకవర్గంలో హడావిడి చేశారంటూ చంద్రబాబు కూడా విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు మళ్లీ మోక్షం లభించింది. 200 కోట్ల రూపాయలతో కెనాల్ లైనింగ్ పనులకు గత ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. గడిచిన ఏడాది కాలంగా ముఖ్యమంత్రి ఈ పనులను నిత్యం పర్యవేక్షించారు. అధికారులు వెంటపడ్డారు. దీంతో కెనాల్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 30న సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పం వచ్చి కృష్ణా జలాలకు హారతులు పట్టి నీటిని విడుదల చేయబోతున్నారు. కర్నూలు జిల్లా మాల్యాల దగ్గర మొదలయ్యే హైంద్రీనీవా కాలువ అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ మీదుగా 554 కిలోమీటర్ల ముందుకు సాగి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అడవిపల్లి రిజర్వాయర్కు చేరుతుంది. అందులో 400 కిలోమీటర్ల వద్ద పొంగనూరు బ్రాంచ్ కాలువ మొదలవుతుంది. మరో 225 కిలోమీటర్ల దూరం తర్వాత ఆ కాలువ 207 కిలోమీటర్ల నుంచి కుప్పం బ్రాంచ్ కాలువ మొదలవుతుంది. ఇది కుప్పం సమీపంలోని పరమసముద్రం వద్దకు చేరుకుంటుంది. 697 కోట్ల వ్యయంతో చేపట్టిన 143 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మొత్తానికి పూర్తయ్యాయి. 3 లిఫ్టులతో దాదాపు 30 కల్వర్ట్ బ్రిడ్జులతో ఎత్తిపోతల పద్ధతితో కొనసాగే ఈ కాలువ కుప్పం ఇక పలమనేరు నియోజకవర్గాలకు చెందిన 6,300 ఎకరాల భూములకు సాగునీరు అందిస్తుంది. 8 మండలాలకు చెందిన 2 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందిస్తుంది.